చూడండి ఫ్రెండ్స్, మా కోళ్ళు కింద పడుకోవు. ఈ పంపుది వైర్ ఉంటుంది కదా, దాని మీద కూర్చుంటాయి. ఈ కోళ్ళు అంతే, ఆ పెద్ద కోళ్ళు కూడా అంతే. ఇది ఒక్కటే మిస్ అయిపోయింది. ఇంకా 3 కోళ్ళేమో అదిగో అక్కడ గంప కనిపిస్తుంది కదా, అందులో ఉన్నాయి. మమ్మీ మేత పెడితే ఆ 3 కోళ్ళు లోపలికి వెళ్ళి ఇదొక్కటే ఇక్కడ ఉండిపోయింది అనమాట. ఇంకా వెళ్ళట్లేదని చెప్పి వదిలేసింది. అదొక్కటే తిరుగుతుంది. ఇవి మాత్రం చక్కగా దర్జాగా కూర్చున్నాయి చూడండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి నాన్నైతే మార్నింగ్ సెంటర్కి వెళ్ళి ఫ్రెష్గా ఇంకా పీతలు అయితే వస్తే ఇంక తీసుకొచ్చారనమాట. ఈరోజు మమ్మీ అయితే పీతల్ని ఎలా కట్ చేసుకోవాలో, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో, కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తారనమాట. పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం పీతలు? ఈ చుక్క పీతల, మామూలు పీతల? కుదురుతున్నాయి చాలా. పెద్దదే పీత. ఫస్ట్ పెద్ద కాళ్ళు ఏరిపోయాలి. వెళ్ళిపోతుంది. పెద్ద కాలు ఎరుక్కొట్టేస్తే ఇంకా వెళ్ళదు. ఆడిస్తుంది. రోజు కరిసింది, నెత్తురుపలే వచ్చింది. అవును. పారిపోతుంది, జాగ్రత్త. పట్టుకున్నాయి అంటే వదలవు, రక్తం గారేంత వరకు. తాళ్ళు పెట్టి కట్టేశారు, అయినా కానీ ఏంటో. ప్రాణం ఉందనుకుంటా కదా. వదలదా? కత్తిని గట్టిగా పట్టేసుకుంది. కాలంతే. ఇది చెరువులో, సముద్రంలో? సముద్రం పీతలు. ఎంతటియో మరి. కేజీ ఉంటుంది. కేజీ 300. పీత పెద్దగా ఉందని అనుకుంటాం కానీ కాళ్ళే పెద్దగా ఉంటాయి పీతలో. పెద్దగా
చూడండి ఎంత పెద్దగా ఉంది కాలు. ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవి వేస్టేనా? ఇవి వేసుకోకూడదా కర్రీలో? మాసం ఉంటుంది కదా. ఇట్లా కదులుతుంది. ఇంకా 4. కానీ చేప కన్నా పీతం చేయడం చాలా ఈజీ కదా. కానీ చాలామంది భయపడతారు పీతం చేయడానికి. పట్టుకుంటే వదల. చేయడం అయితే చాలా ఈజీ చేపల కన్నా. పీటకం చేయాలి. తాళ్ళు ఎందుకు కడతారు వీటికి? అయ్యే పెద్ద పళ్ళతో మనం ఖరాబ్ పారిపోకుండా ఉండడానికా? కాలు ఇరిపోయినట్టుంది. చూడు, ఒక్క కాలు ఉన్నా కానీ ఒక్క కాలు తెల వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ఏంటో వెదర్ చాలా చల్లగా ఉంది, ఎండలేదు. షూ కత్తి లేకపోతే దేంతో వీటిని నరకాలి కాళ్ళని? చిన్న రాయి. ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళు ఉంటాము, పీతలు చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలి? వాటి కాళ్ళు ఇరపాలంటే దేంతో ఇరపాలి? పెద్ద కాళ్ళు పట్టేసుకోవాలి. పెద్ద కాళ్ళు ఇరిగిపోతాయి ఆ చేత్తో. అంటే మనకి పల్లెటూర్లో అంటే ఏమిటి దొరుకుతాయి అనుకో, కోతులు అనుకుంటా డమడమ మోగిస్తున్నాయి. షూ ఇది 2 కవర్లు ఉంటే ఒక కవర్ కింద ఒక పీత ఉంది, దూరేసినట్టుంది. అరే ఒక్క పీత కూడా చనిపోలే కదా, అన్నీ బతికే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అరే అరే మనసులు చూడండి కడతారు. 1 2 3 4 5 6 7 8 9. ఇంకొకటి. కోతులు రేకుల షెడ్ల మీద ఎక్కేసి మోగిస్తున్నాయి. పొద్దున్నే మన ఇంటికి కూడా వచ్చినట్టున్నాయి మమ్మీ, చాలా కోతులు వచ్చినాయి. జాంకాయ చెట్టు మీద ఎక్కేసినాయి, జాంకాయలు అన్నీ తినేసినాయి. ఈ సంవత్సరం ఒక్క కాయ కూడా తిన్నది లేదు, అన్ని కోతులే తిన్నాయి. సీతాఫలాలు, జాంకాయలు. చూడండి ఎలా కదులుతున్నాయో. వెళ్ళిపోయింది. పట్టుకుందంటే మనం వెళ్ళి పట్టుకున్నాం తీయాలి.
కొంతమంది అయితే చీదరించుకుంటారు, ఇట్లా చేయడానికి ఇష్టపడరు. తినేటప్పుడైతే లొట్టలు వేసుకుంటూ తింటారు, కానీ చేయడానికి చీదరించుకుంటారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పీతల టేస్ట్. వీటిల్లో పెద్ద పెద్దవి ఏరుకోవాలి కదా, తీయి బాగుంటాయి. అసలు ఆ వీటికన్నా ఇవే బాగుంటాయి కర్రీలో తినేటప్పుడు, నవలడానికి బాగుంటాయి. మాంసం కూడా ఉంటుంది మమ్మీ కాకపోతే సన్నగా ఉన్న వేసుకోకూడదు, కొంచెం ఒక మాదిరిగా ఉన్న వేసుకోవాలి. ఒక కాలు వేసుకుని వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ చేయాల. పక్కన చక్క చేలో నీళ్ళు కూడా ఉన్నాయి కదా, చక్కగా వెళ్ళిపోయింది. వాటికి కొంచెం కన్నం దొరికినా సరే బతిపోయాను అనుకున్నా. ఇప్పుడు ఇవేంటి, ఇవి వేస్ట్ అయినా ఈ డప్పలు? చేస్తా. జన ఉంది కదా, జన కూడా తింటారా? వీటిలో జన కూడా తింటారా? చివరి కాకుండా మొదళ్ళు తుంపుకోవాలి. ఓన్లీ కాళ్ళు. ఇప్పుడు జన తీసుకోవాలి. తినేవాళ్ళైతే జన తీసుకోవచ్చు, లేదంటే పడేసుకోవచ్చు. చిన్నగా ఉంది జన, చేపలది అయితే పెద్దగా ఉంటుంది. చేదు రాకుండా తీసుకోవాలి కదా. చేదు అసలు కనిపిస్తుందా పీతకి? కనపడట్లా. కొంచెం తీసినా వేసుకోవచ్చుకోవాలి. దీన్ని బాగుంది. ఒక్కొక్క పీతకి ఒక్కొక్క కలర్లో ఉంది ఏంటి జన. చూడండి, దీనికి ఏం వైట్ కలర్లో ఉంది, దీనికి కొంచెం నిండు ఎల్లో కలర్లో ఉంది, ఇది లైట్ ఎల్లో కలర్లో ఉంది. ఇలా తీసుకోవాలన్నమాట. షో ఏమన్నా వేస్తే తిందామని వెయిటింగ్. ఇవి పైనవి అవి తీసేయాలా? ఇక్కడ ఇది ఉంటుందా, ఇక్కడ లోపల జన ఉంటుంది, అది ఉంటుంది. ఓకే, ఇది అలా ఉంచేసుకున్నాం. చిన్నవి అవి, పెద్దగా ఉంటే 2 ముక్కలు కట్ చేసుకున్నాం. మళ్ళీ తిడుతుంది. ఇది ఉంటుంది అనమాట. ఇది ఇలా అనుకుంటే ఇటు వచ్చేస్తుంది. ఓకే, ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి కదా. ఎప్పుడైనా ఇలా పేగులు అవి ఇక్కడ ఉంటాయి.
వర్షాలు చెప్తున్నాడు, తెలంగాణకు వర్షాలని. అటు సైడ్ ఏమైనా పడుతుంది మందికి మబ్బు. ఉడతా పారిపోయి. అయిపోయింది ప్రస్తుతానికైతే. పీతలు చేయడం అయిపోయింది. ఇంకా వేస్ట్ అంతా కవర్లోకి ఎత్తేసుకుంటాం. దూరంగా పడేసుకోవాలి. చేసి మరి వాసన. అటు స్తంభం దగ్గర వేసేద్దాం. మళ్ళీ కుక్కలు లాక్కొచ్చేస్తాం. తర్వాత పడేసుకుందాం. కొంతమంది పీతలతో పులుసు చేసుకుంటారంట. చింతపండు పులుసు వేసుకొని పులుసు చేసుకుంటారంట. మనం ఎప్పుడు ఈగురే చేసుకుంటాం కదా. ఏమో మనకి పులుసు అలవాట్లేదు పెద్దగా. అంతే. పెడితే బాగుంది కదా. కోళ్ళకి మేత ఉడకేద్దామని తీసే దీనిలో ఉడికేస్తున్నా అన్న కోళ్ళకి. ఇలాంటి మట్టి కుండలు చూస్తే పాత రోజులు గుర్తొస్తాయి. నాన్న కళ్ళమ్మినప్పుడు రోజులు గుర్తొస్తాయి. కళ్ళమ్మిందేనా? చిన్న కుండ బాగుంది. చల్లకొండలో మసీదు మేకలు వెళ్తున్నాయి. ఇలా ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్లో? 3 times ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఈ గొర్రెలన్నిటినీ ఎటువైపు తోలుకెళ్తారు? అటు దెబ్బలు ఖాళీ ఉంటాయి. రేపు పారిపోద్దాన్ని ఎక్స్పెక్ట్ చేసాను. అస్సలకి నాన్న చెప్పామంటే మనం తిడతాడు. నాన్నకి చెప్పకూడదు. పీతను పోగొట్టేశారా? కదా. అవును. అక్కడ ఏదన్నా గిన్నె తీసుకురా. గిన్నె చిన్నదా పెద్దదా? చూసారు కదా ఫ్రెండ్స్, పీతల్ని ఎలా కట్ చేసుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో. జన కూడా కొంచెం నీళ్ళు పోసి మెల్లగా కడుక్కోవాలి కదా. అదే జన ఇది అయిపోయింది. చాలా శుభ్రంగా క్లీన్ చేస్తుంది మమ్మీ. చూడండి, జస్ట్ వాటర్లో అలా కడుక్కుంటే సరిపోతుంది. ఎక్కువ రావాలి అక్కడ. కర్రీ కోసం అయితే ఇక్కడ మమ్మీ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కట్ చేసుకుంటున్నారు. పచ్చిమిర్చి మంచి చట్నీ ఉన్నాయి కదా మమ్మీ, అవి వేయచ్చు కదా. పాడైపోతాయి. ఇవి పాడైపోతాయి. అంతకుముందు ఉన్నాయి ఇంట్లో. నేను వద్దంటే తెచ్చాడు నాన్న. సరిపోతాయి మనకి. 2 చెట్లు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. కానీ బాగా మంటున్నాయి అమ్మ బాబు. మనకి ఉల్లి బొందు దొరకదు కదా. పెద్ద సమ్మర్ ఇక్కడ ఆదివారం ఉంటారు. ఈరోజు మంగళవారం, మా ఊర్లో సంత అండి. ఇవి బందర్ నుంచి తెచ్చారు. ఏ రోజైనా అయిపోతాయి మనకు. అవును. సంత లేదు,
ఇంకా మిగతా రోజు నిల్వ ఉండవు అసలుకి. ఏ వెతుకొచ్చినా అయిపోతాయి మన ఊర్లో. బంద నుంచి తీసుకొచ్చి అమ్ముతారా ఆడోళ్ళు? కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, బాగుంది. ఇసుకేం లేదు కదా? లేదు, బాగానే ఉంది. ప్లేట్ ఉందా? చిన్న ఆ ప్లేట్లో వేస్తారు. ప్లేట్ కావాలా? చిన్న ప్లేట్ తెచ్చాను. బాగుంది. ఆనియన్స్ వేయడానికి ప్లేట్ కావాలా? షూ షూ నీకు చాకు కన్నా కత్తిపీట అలవాటు కదా మమ్మీ, ఫాస్ట్ కట్ చేస్తుంది. ఎంత మాకేమో చాకు అలవాటు. అయితే ఆనియన్స్, కొత్తిమీర, పీతలు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కర్రీకి అయితే వెళ్ళిపోవాలి. షో పొలం చూపిస్తాను చూడండి, ఎంత పచ్చగుందో, ఎంత బాగున్నాయో పొలాలు. ఇది ఊడు పూడిసింది కాదు, దమ్మేసింది, కానీ చాలా బాగుంది చేను. మొన్ననే కలిపి తీస్తారు, అందుకే చాలా నీట్గా ఉంది. షో అల్లం పేస్టా? మిక్సీలో వేయచ్చు కదా కొంచెం. పైన పొట్టును అలా రుద్దుకోవాలి. గాలి వేస్తుంది, చల్లగా ఉంది. నిన్న మొన్న అంతకుముందు కంటిన్యూగా ఒక 1 వీక్ నుంచి ఎండలు అయితే బాగున్నాయి, వేసవకాలం ఎండల్లాగా అన్నారు. మళ్ళీ వాయుగుండం అని. ఇవేంటి? గసగసాలా? అల్లం, వెల్లుల్లి, గసగసాలు ఈ 3 కలిపి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది గసగసాలు వేయరు మమ్మీ. మన పల్లెటూరులో ఖచ్చితంగా గసగసాలు వేస్తారు కదా అల్లం పేస్ట్తో. అవి మెత్తగా నలిగాక అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకో. నలిగిపోయినాయి గసగసాలు.
కాయలు. కరివేపాకు కోసుకోవాలి. కరివేపాకు చెట్టు ఉంది మా ఇంటి దగ్గర. ఇంక ఇక్కడైతే కోసుకున్నాము. చక్కగా పచ్చగా ఫ్రెష్గా ఉంది ఆకు. ఒక రెబ్బ తుంపుకున్నాం, ఇంకొకటి కోద్దామా? రెండు రెబ్బలు, ఇంకో రెండా? చిన్న చెట్టు పారసెక్కని 4 రెబ్బలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు.